ప్రైజ్ లాడండి. ఈ దినం వాగ్దానం చూసుకుందాము రండి. యెషయా 12వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూసుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు వగు దేవ. యెషయా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. నా రక్షణకు కారణభూతుడు వగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యెషయా భక్తుడు పలుకుతున్నాడు అనమాట. ఆయనే నా రక్షణకు కారణభూతుడు, నేను రక్షణ పొందుటకు ఆయనే అని ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన నాకు రక్షణ ఆధారమైను. చూసారా, నాకు రక్షణ ఆధారము, రెండు ఆయనే నాకు అని చెప్తున్నాడు అనమాట. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బాహులో నుండి నీళ్లు చేదుకుందురు. చూసారా, జీవజల నదులు, నేనిచ్చు నీళ్లు ఎన్నటికి నువ్వు దప్పిక కొనవని మరి సమరేశ్వరితో దేవుడు చెప్పిన రీతిగా ఇక్కడ యెషయా ఏమంటున్నాడంటే, నా రక్షణకు ఆధారము నీవే ప్రభువా. మరి మనకి ఆయన ఆధారమై ఉన్నాడు, మన రక్షణకు కారణమై ఉన్నాడు యేసయ్య. మన రక్షణకి ఆధారము, రక్షకుడు అని మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు యెషయా. మరి ఈ దినం వాగ్దానం అండి. మరి ఈ వాగ్దానాన్ని బట్టి మరి ఈరోజు ప్రార్థన చేద్దాము. అయా నా రక్షణకు ఆధారమగు దేవా, మరి అయా నువ్వు తప్ప మాకెవరున్నారని మనం ప్రార్థన చేద్దాము. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించుదువు. చూసావా, స్తుతి ద్వారా మనకు చాలా జరుగుతాయండి. మనం స్తుతించే కొద్ది దేవుడు మనల్ని ఆదరిస్తాడంట, కాపాడతాడంట. ఆయన రక్షణ ఆధారముగా మనకి తోడుగా నిలబడి మనల్ని నడిపిస్తాడంట. ఈ దినం వాగ్దానం అండి ఇది. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, నా రక్షణకు ఆధారమగు దేవా, నీ వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ రక్షణను బట్టి మేము నడుచుకోవటానికి అయా, నీ రక్షణ నాయన ప్రభా మేము నిర్లక్ష్యం చేయకున్నా అయా, నువ్వు వచ్చేంత వరకు కూడా నువ్వు ఇచ్చిన రక్షణ కాపాడుకొని నీ రాకడలు ఎత్తబడే గుంపులు ఉండలాగన మమ్మల్ని సిద్ధపరచమని నాయన ఈ సమయంలో ఇచ్చిన ప్రార్థన పరలోకానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.